కాకినాడ రూరల్ మండలం రమణపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల 3వ బెటాలియన్ ఆవరణలోని 3వ ఏపీఎస్పీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు సిఎస్ఆర్ స్కీమ్ లో భాగంగా 10 కంప్యూటర్లు అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ అండ్ స్కూల్ చైర్మన్ నాగేంద్రరావు, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఎంవీవీఎం కృష్ణ, 3rd బెటాలియన్ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ఆర్ మనస్వి, ఆఫీసర్స్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎంవీవీఎం కృష్ణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందించడం గొప్ప పనని, ఎస్బీఐ తరపున ఈ పాఠశాలకు అవసరమైన సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని, ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు ఇవ్వడం, వెనకబడిన వారికి ఎడ్యుకేషనల్ లోన్స్ అందించడం కూడా మా కర్తవ్యమే అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న 3వ ఏపీఎస్పీ కమాండెంట్ ఎం నాగేంద్రరావు ఎస్బీఐ సేవలను కొనియాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకి ఇవి ఎంతో దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు ఎస్ మన్మథరావు, బిఎస్ చంద్రశేఖరరావు, ఇన్ఛార్జ్ బీడబ్ల్యూఓ డివివి ప్రసాద్, ఇతర అధికారులు, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అప్పుడు చాలా కాంపిటీషన్ ఉండేది. ఆ కాంపిటీషన్లో నేను సెలెక్ట్ అవ్వలేకపోయాను. నా బ్యాచ్మేట్స్ అంతా కూడా రిటైర్ అయిపోయారు. నాకు పోలీసు ఉద్యోగం రాసి పెట్టినట్టు ఉంది. ఇక్కడ వారితో పాటు కూర్చొని పనిచేయడానికి ఉండడానికి ఉంది. మనకి ఒక బ్యాంకింగ్ సెక్టర్ ఇలాంటి పనులు చేస్తాయన్నది పబ్లిక్కి తెలియనటువంటి చాలా విషయం. అందులో నిన్న సాక్షాత్తు మన ప్రైమ్ మినిస్టర్ గారే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కొంచెం పొగిడారు అంటే దాని గురించి మనం మీకు అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. ఇది సీనియర్ మోస్ట్ బ్యాంకింగ్ సెక్టర్. వీళ్ళలో కూడా చాలా సర్వీస్ మోడ్ యాక్టివిటీస్ తీసుకున్నారు. మనకి సర్వీస్ చేయడమే కాదు, పూర్ ఫెలోస్కి, గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్స్కి ఇలాంటి చాలా మ్యాసివ్ ప్రోగ్రామ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తుంది. చేత మా బెటాలియన్ తరఫు నుంచి పర్సనల్గా కృష్ణ గారికి, వారి స్టాఫ్కి కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాకు కూడా అవసరమైనటువంటి పనులు చేసి పెడతారని ఈ సభాముఖంగా కోరుకుంటూ, మాకు ఇది ఇచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున. ఇప్పుడు ఇంట్లో పిల్లలకు చాలా మినిమల్ ఫీజు అని చెప్పారు. అందరూ కూడా బిలో పవర్టీ లైన్ పీపుల్ అని చెప్పారు సార్, బీపీఎల్ పీపుల్, పేరెంట్స్ అని చెప్పారు. నిజంగా ఇక్కడ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే ఉన్న సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఏ స్కూల్ని ఎంకరేజ్ చేసిన రాదని నా ఉద్దేశం. మీ సంవత్సరంలో ఎవరైతే టాప్ 10 ఉంటారో పిల్లలు, టాప్ 10 అంటే ప్రతి క్లాస్లో కూడా టాప్ 2 పీపుల్, అబ్బాయిలు 2, అబ్బాయిలు 2, ప్రతి క్లాస్కి కూడా నేను వచ్చి ఇక్కడ ఫెలిసిటేట్ చేస్తాను పర్టికులర్గా. అందువల్ల మీరు బాగా చదువుకోవాలి. తర్వాత ఇక్కడున్న పిల్లల అమ్మాయిలకి ఒక 10 మందికి సైకిల్ ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాం. ఒక 10 మందికి మన అమ్మాయిలని చదువు పెంచాలి, అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలి. అందుకోసం అమ్మాయిలలో 10 మందికి సైకిల్ ఇద్దామని స్టేట్ బ్యాంక్ తరఫున ఇద్దాం అనుకుంటున్నాం. అలాగే మీ పిల్లలు ఎప్పుడైనా యూనిఫామ్స్ కావాలన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా బాగా పేద ఉన్న పిల్లలకు బుక్స్ కావాలన్నా, ఏది కావాలన్నా నాకు చెప్పండి సార్. నేను ఐ విల్ నాట్ వెయిట్ ఫర్ ది డేట్ ఆర్ ఫండ్స్ టు కమ్. అవసరమైతే మా పాకెట్లో పెట్టడానికి చేస్తాం. లేకపోతే ఖచ్చితంగా ఈ స్కూలింగ్ అడాప్ట్ చేసుకోండి. ఫర్ షూర్ విల్ అడాప్ట్ ది స్కూల్. ఎందుకంటే ఇంత మంచిగా స్కూలు, ఇంత బాగా రన్ చేసిన స్కూలు, దట్ టు మినిమం ఛార్జెస్. ఈ రోజుల్లో 10th క్లాస్కి 1000, 9th క్లాస్కి 900 ఫీజుతో రన్ చేసిన స్కూల్ నాకు తెలిసి ఎందుకంటే లేదేమో. ఇలాంటి స్కూల్ని ఎంకరేజ్ చేయకపోతే ఒక రకం తప్పు అవుతుందని నా ఉద్దేశం. అందుకోసం ఇదేనే కాదు, ఇప్పుడే నాకు అసిస్టెంట్ కమాండెంట్ గారు చెప్పారు,